పెద్ద మనిషి అన్నప్పుడు పెద్దరికం నిలబెట్టుకోవాలి. మనసులో ఏదున్నా ఆగబట్టుకోవాలి. నలుగుట్ల తిరిగే మనుషులు కదా, జర ఇజ్జత్ ఇల్వలు కాపాడుకోవాలి. అట్లాగాక ఏది పడితే అది మాట్లాడతావంటే జనం ఊకోరు, నిలదీస్తారు. ఇంకెక్కువ మాట్లాడితే నేను చెప్పా, మీరే చూడుర్రి. రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఇస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా, ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ, ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న. విన్నారు కదా ఏమన్నాడు సీఎం సారు, కుర్సీకైనా మర్యాద ఇయ్యండి. మరి మర్యాద కోరుకునేటోళ్ళు మాట్లాడేటప్పుడు సుతం మర్యాద పాటించాలి కదా. మర్యాద గల కుర్చీలో కూర్చున్నప్పుడు చేసే చేతలైనా మాటలైనా లెక్క మీద ఉండాలి. నోటికొచ్చినట్టు మాట్లాడి అయ్యో బాధపడతారనుకోలే అంటే ఎవ్వరు కోరు. మంత్రి కొండా సురేఖక్క నిన్న సమంత నాగ చైతన్య విడాకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఇట్లా మాట్లాడడం మీద సినిమాలందరూ కొండా సురేఖ మీద మస్తు కోపమైండ్రు. మీరు అనుకుంటే అనుకోరి, మా జాగలో మేము సినిమాలు చేసుకొని బతుకుతున్నాం, మమ్మల్ని ఇట్లా బయటికి గుంజుడేంది? అయినా ఒక లేడీస్ గురించి ఇట్లా అడ్డగోలుగా ఉండేలేని మాట్లాడతారా అని అందరూ సోషల్ మీడియాలో నిలదీసిర్రు. సినిమా హీరో నాగార్జున అయితే కొండా సురేఖ మేడం కి నోటీసులే పంపుతా అన్నాడు. ఇంకో దిక్కు కేటీఆర్ సుతం పోలీసులకు ఫిర్యాదు చేసి నోటీసులు పంపిండు. కేఏ పాల్ సార్ అయితే 72 గంటలలో నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే మంచిది, లేకపోతే మంచిగుండదని వార్నింగ్ ఇచ్చిండు. ఏంది మీ పద్ధతి? సంపి సారీ అని చెప్తే సరిపోతుందా అని గరమైండు. నేను సారీ నాకు అనిపించలేదు, ఏం మాట్లాడాను నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి నరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ చేసేసానంటే కుదురుతుందా? ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలియేషన్, సమంతకి ఎంత డిస్ట్రెస్. ఇదే అమెరికాలో అయితే 8,000 కోట్లు $1 బిలియన్ చిన్న యాక్సిడెంట్ జరిగితే $1 బిలియన్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్, డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. ఒక 72 గంటల టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయడానికి. లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి. తద్వారా ఏమవుద్ది? 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం. మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. నాగార్జున సారుల ఇంటామే అమలా మేడం అయితే ఏకంగా షేయి పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సార్ కి ఫిర్యాదైంది. చిరంజీవి, ఎన్టీ రామారావు, విజయ్ దేవరకొండ, ఖుష్బు, రోజా మేడం, సమంత, రామ్ గోపాల్ వర్మ, అల్లు అర్జున్, మహేష్ బాబు, సుధీర్ బాబు ఇట్లా అందరూ కొండక్కదే తప్పన్నారు. సినిమాలో సంఘం ఉంటది కదా, వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని తప్పైందని చెప్పాల్సిందే. ఇంకోసారి ఇట్లా మా సినిమాల మీద నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊకునేది లేదని కొండా సురేఖకి నోటీసులే పంపిర్రు. ఇది ఇట్లుంటే కొండా సురేఖక్క మీద రాహుల్ గాంధీకి ఫిర్యాదైన అమలా మేడం మీద కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కోపమైండు అని గరమై పోస్టులు పెట్టిండు. ఇంకో దిక్కు కాంగ్రెస్ తెలంగాణ పెబ్బా మహేష్ కుమార్ అన్న ఏమైంది ఎట్లయింది ముచ్చటేందో చెప్పాలని సురేఖకు పార్టీ తరపున నోటీసులు పంపిండు. గింత మంది తప్పు తప్పు అని అంటున్నా కొండక్క మాత్రం తగ్గేదేలే అంటున్నది. నేను వాళ్ళని కావాలని అనలేదు, నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నోలే చెప్పిర్రు, అందుకే అన్నా. ఇండ్లా వెనకకు తగ్గేదే లేదనుకుంటా ఇంకొక మెట్టు మీదకే ఎక్కి మాట్లాడింది. అవును గాని
ఓ సురేఖక్క, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు మాట్లాడింది ముమ్మాటికి తప్పే. ఇంకొకల జీవితం గురించి మాట్లాడే అధికారం ఎవ్వలకు లేదు. అందుట్లా నువ్వు అడ్డం దొడ్డం మాట్లాడి మీదికెళ్ళి నా తప్పు లేదు అంటున్నావు. అన్ని చూస్తున్నారు జనం.